ఇవి రెండు ఖచ్చితంగా చెప్పలేం. అంచుకనే వీటి అతీతంగా ఉంటుంది సత్యం. ఆ సత్యమే అమ్మవారు, సత్యమే భగవంతుడు. అందుకనే రమణ మహర్షి ఊరకనే ఉండు అదే సత్యం, నిశ్చలంగా ఉండు అదే భగవంతుడు. ఏమాత్రం చలనం కలిగినా అది భగవంతుడు కాదు. నిశ్చల స్థితి భగవత్ స్థితి. నిశ్చల ధ్యానం, మనస్సు నిశ్చలంగా ఉంచండి అండంలో ఉద్దేశం ఇదే. ఏ భావం మనస్సులో కలిగినా అది కలుషితమేండి. ఆలోచన అంటే ద్వేషం, ఆలోచన అంటే ప్రక్రియ, ఆలోచన అంటే ఏదో పగ, ఆలోచన అంటే ఏదో వ్యతిరేకత. అవును అంటే కాదు, కాదు అంటే అవును, ఇదే ఆలోచన. ఆలోచన లేని స్థితే భగవత్ స్థితి. దానికి అప్పుడప్పుడైనా మనం చేరాలి అంటే జీవితంలో ఎలా ఉండాలో భగవద్గీతలో 13వ అధ్యాయంలో క్షేత్రజ్ఞ విభాగ యోగంలో చెబుతాడు. కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. జీవుడు ఎందుకు దుఃఖపడుతున్నాడో గమనించమంటాడు అర్జునుడిని కృష్ణుడు. కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతి ఉచ్యతే. కార్య జరిగే పని, కారణ దానికి కారణమైంది, కర్తృత్వే దానికి కర్త అయింది, మొత్తం ప్రకృతేనయ్యా. ఈ జీవుడు అనవసరంగా నేను చేశాను అనుకుంటున్నాడు. ఎందుకంటే మనం సామాన్యమైన ఉదాహరణ తీసుకుందామండి. ఏమిటో మీరు వచ్చారు, వాన వచ్చింది, ఈయనకి వానకి సంబంధం ఏటమా మాట్లాడేస్తాం మనం చాలా తేలిగ్గా. ఇంకొకరు ఎవరో రాగానే కరెంటు పోయిందనుకోండి, ఈయన వచ్చినప్పుడు అలా కరెంటు పోతుంది, వాడి మొహం కాలిపోయింది. ఇంకా కరెంటు పోవడానికి ఆయన రావడానికి సంబంధం ఉందా? ఒకరు ఎవరైనా రాస్తే కరెంటు రావచ్చు, మీరు వచ్చారు కరెంటు వచ్చింది, వాడిని ముఖస్థుతిగా సంతోషపెట్టడానికి ఈ మాట పనికి రావచ్చు, కానీ నిజం కాదు కదా. అసలు కార్యకారణ సంబంధాలు తెలిసే మాట్లాడుతున్నాం మనం. ఇవి చలోక్తి కనుక్కుంటే పర్వాలేదండి, కానీ ఇవి గంభీరంగా భావించేవాళ్ళు కూడా ఉన్నారు. ఏవో సెంటిమెంట్లు అన్నీ పెంచేసుకుని వాటి వల్ల ఏవో జరిగిపోయాయి అనుకోవడం అంటే మనం మూర్ఖత్వంలో పడిపోతున్నాం. మన జీవితం మన చేతిలో లేకుండా పోయింది. ప్రకృతిలో అనుకోకుండా ఏదో జరిగితే మనకు ఏదో జరిగిపోతుంది అనమాట. తీతువు కూసింది, ఇవన్నీ అలాగే వచ్చాయి. హేతువు లేకుండా తీతువు ఏమిటి? తీతువు మన జీవితాన్ని గుర్తించి కూస్తుందా? దానికి తెలుసా? ఎవరికో కొందరికి జరిగింది, కొన్ని సందర్భాల్లో జరిగింది. వాళ్ళు ఒక మాట పెట్టారు. ఇక మహాకవులు సరదాకి ఏవో రాశారు, కొన్ని కావ్యాల్లో రాశారు, నేను ఒప్పుకుంటున్నా. ఇంకా అవన్నీ లోకంలోకి వచ్చేసాయి. అసలు కావ్యాల్లో ప్రతిదీ ఎందుకు రాస్తారో తెలుసుకోవాలి. వాల్మీకి సహా, వ్యాసుడు సహా, కాళిదాసు సహా కావ్యాల్లో ఎందుకు రాస్తారంటే అతిశయోక్తికి రాస్తారు. అవన్నీ పరమసత్యాలు కావు. అలాగని నేను వాళ్ళని విమర్శించాను అనకుండా దయచేసి, చాలా తప్పది. కావ్యం అది, వాల్మీకి చెప్పాడు అది కావ్యం అని. కావ్యంలో కల్పనలు ఉంటాయి. హనుమంతుడు వచ్చే ముందు సీతాదేవికి ఎడమక నదిరింది అంటే అది కేవలం సెంటిమెంట్స్. కావ్యాల్లో ఆ సెంటిమెంట్లు చాలా బాగుంటాయి. ఇంకా మనకి ఎడమకన్ను అదిన, వాడాళ్ళకి ఎడమకన్ను, మగాళ్ళ కుడికన్ను లెక్కగా అదిరినప్పుడల్లా ఏదో శుభం జరుగుతుంటే అజ్ఞానమే. కన్ను అదరడానికి దానికి ఏమీ సంబంధం లేదు. జరిగేది మనకల్లా తెలుస్తుందని కూడా చెప్పాలి. కొంతమందికి కొన్ని సందర్భాల్లో జరిగింది. వాటి గురించిన ప్రచారం ఎక్కువ కావడం వల్ల ఈ నమ్మకాలన్నీ ఏర్పడ్డాయి. అంటే కార్యం, కారణం, కర్త అన్నీ ప్రాకృతికంగా జరిగిపోతున్నాయి సహజంగా. మనిషి అనవసరంగా దానికి ఏదో కారణం అనుకుంటాడు, తాను కారణం అనుకుంటాడు. అందుకే పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. దాని ఫలభోగం పొందుతున్నది తాను అనుకుంటున్నాడా, అందుకే దుఃఖంలో పడుతున్నాడు అన్నాడు. మరి తెలుసుకోద్దా? అన్నిటికీ కర్త మనమే. మనకే అవమానం జరిగితే మనకే ఏదో జరిగింది, సన్మానం జరిగితే మనకే ఏదో జరిగింది. ఓ మాట అంటే మనమే ఏదో అన్నా, ఓ మాట అంటే మన్నే ఏదో అని. ఈ మన్నే అనేది మానుకుంటే అది మాటగా తీసుకుంటే ఏ గొడవ ఉండదు. ప్రతి మాట మన్నే అన్నారనుకుంటే అలాగా ఏదో మామూలుగా నోట కూడా అనేక మాటలు వస్తాయి. ఎవరికి వారు వ్యక్తిగతంగా తీసుకుంటే నాకు శత్రువులు ఎక్కువ అవుతారు. కానీ నా దృష్టిలో ఎవరు ఉండరు, అమ్మవారు తప్ప. మీరు మరోలా బడాయి అనుకున్నా మంచిది, అమ్మవారు తప్ప ఎవరు ఉండరు. ఎవరికైనా వారి దోషం ఏదైనా కనపడదు, అగో నా దోషం ప్రత్యేకించి ప్రస్తావించారు అనొచ్చు. ఎవరికైనా గుణం కనపడితే నా గుణమే చెప్పారు. గుణాలు దోషాలు నాకేం తెలియండి, ఎవరికి తెలియవు. మేము ఏదో పుస్తకాలు చదువుతాం, నాకు తోచిన మాటలు అర్థమయ్యేందుకు వీలుగా ఏ ఉదాహరణ వల్ల అవి చెబుతాం. అవి కొన్ని చూసినవి కావచ్చు, చూడనివి కావచ్చు, ఊహించుకున్నవి కావచ్చు, అపార్థాలు కావచ్చు, పార్థసారథి కావచ్చు, నాకు అనవసరం. దాన్ని తీసుకునే విధానం అది కాదు. అదంతా మన కోసమనో మనం చెప్పామనో అనుకోవడం అనే దెబ్బలాట్లు వస్తాయి. అదే కర్తృత్వే హేతురుచ్యతే. పురుషుడు అనవసరంగా ఈ జీవి తన గురించి అని, లేదా తాను అన్నాడని, తాను చేశాడని ఏదో చిన్న విజయాన్ని ఒకటి సాధించామా, నేను గెలిచా, నువ్వు కాదయ్యా గెలిచింది, ఆట గెలిచింది అంతే. నువ్వు గెలవలేదు, ఆట గెలిచింది. ఆ గెలవడానికి అక్కడ కూర్చొని 4 మొక్కలు వేసావు అంతే నువ్వు.